యాక్చువల్‌గా దీని ప్రైస్ మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 45,000, 50,000 ఉండాల్సిన మొబైలు ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 33,000కి వస్తుందన్నమాట. ఈ మొబైల్‌లో బిల్డ్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసరు, బ్యాటరీ అన్నీ కూడా ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఏంటా మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి ఒప్పో రెనో 14 అనమాట. 13 ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ గానీ, అండ్ లాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ గానీ ఏమీ లేవు. చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా. దీని సక్సెస్ మనకి ఒప్పో రెనో 14 ఇది మనకి 850 జీబీ స్టోరేజ్ మనకి 33,999 వస్తుంది. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక HDFC కార్డు కానీ, స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ, మీది క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక 1,000 నుంచి 2,000 వరకు మనకి లెస్ అవుతుంది. అంటే ఈ మొబైల్ మనకి అప్రాక్స్గా 31,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం కొనదగ్గ స్పెక్స్ ఏమున్నాయి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఒకవేళ ఈ మొబైల్ అప్పుడు కొనలేకపోయాను, ఇప్పుడు కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే కరెక్ట్ పాయింట్ అనమాట. కరెక్ట్ టైం ఇదే వచ్చేసరికి మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక వీక్ కార్డ్స్ కనిపిస్తుంది, ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్ మన ఛానల్లో వచ్చేసరికి అంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇలాంటి ఆఫర్స్ మనకు వస్తూనే ఉంటాయి. నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే కనుక ఒప్పో రెనో 14 850 జీబీ స్టోరేజ్ మనకి 33,999 వస్తుంది. అంటే అప్రాక్స్గా 34,000. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక 31,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక కొంచెం యూనిక్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. ఇది అల్ట్రా స్లిమ్ బాడీతో వస్తుంది. 187 గ్రామ్స్తో వస్తుంది. డిజైన్ ప్రీమియంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి IP68, 69 రేటింగ్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చరికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో యూజ్ చేశారు. బ్యాక్ వచ్చరికి గ్లాస్ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఇది మనకి 3 కలర్స్తో వస్తుంది. గ్రీన్, వైట్, బ్లాక్. అండ్ వైట్ కలర్లో మనకి ఇంకొక కలర్ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. మీరు లేడీస్ అనుకుంటే కనుక ఈ వైట్ కలర్ మనం ఇవ్వచ్చు అనమాట. ఈ 3 కలర్స్లో కూడా మనకి గ్రీన్ కలర్ బాగుంటుంది, వైట్ కలర్ బాగుంటుంది. లేదు మీరు యూనిక్గా ఉండాలి అనుకుంటే కనుక వైట్ కలర్ బాగుంటుంది. మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక బ్లాక్ కలర్ బాగానే ఉంటుంది. మీ చాయిస్ ప్రకారం ఈ 3 కలర్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మై చాయిస్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకోవచ్చు, కొంచెం యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది. లేదా లేడీస్ అనుకుంటే కనుక వైట్ కలర్ తీసుకోండి. ప్రస్తుతానికైతే ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో లేదు, ఓన్లీ ఆన్లైన్ మార్కెట్లో మాత్రం మనకి అవైలబుల్గా ఉంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. డిజైన్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, అండ్ సైజ్ కానీ ఇవన్నీ మనకి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమడ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1200 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేశారు కాబట్టి వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 3840 హెర్ట్జ్ PWM డిమ్మింగ్తో వస్తుంది కాబట్టి ఐస్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి. సో డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే చిన్న సైజు, కాంపాక్ట్ సైజు. ఈ మధ్యకాలంలో మనకి ఇదే సైజు మనకి వింటూనే ఉన్నాం అనమాట. సో డిస్ప్లే సైజుతో పాటు డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మల్టీమీడియా క్వాలిటీ కావాలనుకుంటే కనుక ఇది మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్కువ వీడియోస్ చూస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, ఫేస్బుక్ కానీ అండ్ వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ ఇవన్నీ చూస్తున్నాను అనుకుంటే కనుక మల్టీమీడియా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మెయిన్ కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్ ఇందులో యూజ్ చేస్తారు. మీటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, 4 నానోమీటర్ ప్రాసెసర్, 850 జీబీ స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మనకి అప్డేట్ వస్తూనే ఉంటుందన్నమాట. మనకి బాగా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ మొబైల్లో వచ్చేసరికి. ప్రాసెసర్ పరంగా కూడా మనకి బాగా ఇంప్లిమెంట్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి హైపర్ బూస్ట్ 2.4తో వస్తుంది కాబట్టి గేమింగ్ ఆడినప్పుడు మనకి ఎటువంటి హీటింగ్ సమస్య అంటూ ఏమీ ఉండదు. అదే కాకుండా మనకి నానో డ్యూల్ డ్రైవ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ నానో డ్యూల్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి కూలింగ్ పరంగా కానీ అన్ని పరంగా చాలా బాగుంటుంది. ఇందులో మనకి కూల్టీ ఆర్కిటెక్చర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది మనకి గేమింగ్ ఆడినప్పుడు కానీ, మీరు మల్టీమీడియా చూస్తున్నప్పుడు కానీ హీటింగ్ అవ్వకుండా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి పరంగా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రాసెస్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు, ఒక నార్మల్గా బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. డే 2 చేద్దాం అనుకున్నా, యాప్ చేద్దాం అనుకున్నా సరే, మల్టీటాస్కింగ్ చేద్దాం అనుకున్నా సరే ఈ ప్రాసెస్ మీకు బాగానే క్యాపబిలిటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా కూడా మనకి ఎక్కడ తక్కువ చేయగల చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతానికి మనకి 30,000లో కెమెరా కూడా మనకి టెలిఫోటో లెన్స్ మనకి లేదు. మనకి వివో T4 Pro తప్ప కానీ అందులో మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుండదు. బట్ ఇందులో మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 సెన్సర్తో వస్తుంది.
50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. అపర్చర్ 2.8తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది 30 ఫ్రేమ్స్లో 60 ఫ్రేమ్స్లో. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది. ఏ టెక్నాలజీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి నేను Reno 13 యూజ్ చేస్తున్నాను. ఇమేజ్ తీస్తున్నప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది మనకు బూస్ట్ చేస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది Reno సిరీస్లోకి వచ్చేసరికి. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. 35mm కానీ 85mm కానీ మనకి 3.5x జూమ్ ఫోటోస్ తీయచ్చు అనమాట. జూమ్ చేసిన మనకి పిక్సెల్ విడిపోవు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది వచ్చేసరికి డీటెయిల్స్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం వన్ వర్డ్లో చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి సెల్ఫీ కూడా మనకి చాలా బాగుంటుంది, డోంట్ వరీ. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు కెమెరా విషయంలో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 600 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. నాకు తెలిసి విత్ ఇన్ 1 hourలో మనకి ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి, లేదు ఇంకా హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఒక 6 hours 7 hours వస్తుంది అనమాట. ఒక డే టు యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఓకే, బ్యాటరీ లైఫ్లో కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఇది వచ్చేసరికి. అదే చెప్తున్నాను మీకు, డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ ఓకే అని చెప్పొచ్చు, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది. ఆల్రౌండర్లో 30,000లో ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచి అనుకుంటే కనుక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. మీరు అనొచ్చు అదే ప్రైస్ లో Moto X60 Pro ఉంది కదా, Vivo T4 Pro ఉంది కదా, ఇది తీసుకోవచ్చు అనుకుంటే కనుక మీ ప్రయారిటీ బట్టి ఉంటుంది అనమాట. కాంపాక్ట్లో కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బెస్ట్ ఇస్తుంది. ఈ 3 మొబైల్స్ బాగానే ఉంటాయి కానీ బట్ Vivo T4 Pro మనకి డిస్ప్లే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఇంకా Moto X60 Pro కానీ Reno 14 కానీ ఈ రెండు బాగానే ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ బట్టి తీసుకోవచ్చు అనమాట. కాంపాక్ట్లో చాలా మంది అడుగుతూనే ఉంటారు 30,000లో ఈ మొబైల్ మీకు రికమెండ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? ఇప్పుడు లూట్లో పెట్టుకోండి అండ్ కార్ట్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు వెంటనే పర్చేస్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చరికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రమే. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్గా ఒక వీడియో చేస్తాను. అసలు ఈ మొబైల్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి కాబట్టి. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు ఎలాగనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.